అందరికీ నమస్కారం. నేను మీ రిపోర్టర్ ఆర్కే. ఈరోజు మనం చీరాల నియోజకవర్గాన్ని కనుక నిశ్చితంగా పరిశీలించినట్లయితే 2019 ఎన్నికలను కనుక మనం బేరీజ్ వేసుకున్నట్లయితే ఇక్కడ కర్ణం బలరామకృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీలో పోటీ చేయడం జరిగింది. ఆపోజిట్గా వైఎస్ఆర్సీపీ తరఫున ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేయడం జరిగింది. వీరిరువురు కూడా 2019 ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లుగా ప్రచార కార్యక్రమాలు చేసుకోవటం, అక్కడ కార్యకర్తలతో మమేకమవటం తదితర ఇవన్నీ బేరీజ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా వచ్చేసరికి 2019 ఎన్నికల్లో కర్ణం బలరాం 15,000 పైచీలకు కూడా మెజార్టీతో అక్కడ విజయ దుందుబి మోగించడం అయితే జరిగింది. అయితే అనూహ్యంగా కర్ణం బలరాం తన కొడుకు కర్ణం వెంకటేష్ను వారిరువురు కూడా వైసీపీలో చేరటంతో ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ తప్పించి కర్ణం ఫ్యామిలీకి ఇన్ఛార్జ్ పోస్టు ఇవ్వటం జరిగింది. ఇక్కడి నుంచి ఇరువురికి కూడా అగ్గి వేస్తే బొగ్గుమనే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇది ఎంత స్థాయికి చేరిందంటే ఆమంచి కృష్ణమోహన్ ఒక సామాజిక వర్గాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా తిట్టే స్థాయికి రావటం, అది ఆయన కెరీర్ మీద కూడా ఒక మచ్చగా చెప్పవచ్చు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ తరఫున కర్ణ వెంకటేష్కి టికెట్ కన్ఫామ్ అవడంతో మొన్నటి వరకు పర్చూరు నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ ఈరోజు చీరాల నుంచి పోటీ చేస్తారనేది కూడా సందిగ్ధమైతే నెలకొని ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చర్చించుకోవాల్సిన అంశం ఏమిటంటే చీరాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ కనుక తెలుగుదేశం కానీ జనసేన పార్టీలో కానీ చేర్చుకొని అక్కడ నుంచి పోటీ చేయించేందుకు తెర వెనుక చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో ఆమంచి స్వాములు జనసేన పార్టీలో యాక్టివ్గా ఉన్నప్పటికీ కూడా ఆయన సడన్గా తన పదవికి రాజీనామా చేయటం జరిగింది. ఇదే స్ట్రాటజీ కనుక చంద్రబాబు నాయుడు కనుక ఫాలో అయితే ఆమంచి కుటుంబం నుంచి వాళ్ళని జనసేన కానీ తెలుగుదేశం పార్టీలో కనుక చేరి వారికి అక్కడ టికెట్ కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటున్నారని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కమ్మ సామాజిక వర్గం, రెడ్లు సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. 3 ఎస్సీ కాన్స్టిట్యూషన్లు తప్పితే మిగతా సామాజిక వర్గం కూడా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సీట్లు ఇవ్వని పరిస్థితి అయితే తెలుగుదేశం జనసేనలో ఉంది. అక్కడ కనుక కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఆమంచి కృష్ణమోహన్ కనుక అక్కడ బరిలో కనుక దింపితే అప్పుడు తెలుగుదేశం ఆల్ కమ్యూనిటీస్ని కూడా బేరీజు వేసుకొని ఇక్కడ దర్శి నియోజకవర్గంలో కనుక వైశ్యులను కనుక నుంచోబెట్టినట్టయితే ఇటు ఈ కమ్యూనిటీ అటు ఆ కమ్యూనిటీ అంటే దాదాపుగా అన్ని కుల గణనకు అన్ని కులానికి న్యాయం చేసిన విధంగా అవుతుందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కర్ణం వెంకటేష్ను ఆమంచి కృష్ణమోహన్ ఢీకుంటే వీళ్ళిద్దరి మధ్య గతంలో 2019 ఎన్నికల్లో జరిగినటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం అవుతుందా, లేకపోతే అక్కడ ఆమంచికి ఒక స్ట్రాటజీ ఉంది కాబట్టి గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలను ప్రసన్నం చేసుకుంటూ తన మార్పు విజయాన్ని ఆమంచి అందుకుంటాడా, లేకపోతే తన కొడుకును ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి గెలిపించుకునేందుకు కర్ణం బలరామకృష్ణమూర్తి ఎలాంటి ప్లాన్ అమలు చేస్తాడనేది కూడా రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా చర్చించుకున్నటువంటి అంశం. ఏదేమైనప్పటికీ ఇంకో 2 నెలల్లో తుది ఫలితాలు రానున్నాయి కాబట్టి ఈ ఫలితం రావాలంటే అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.